దయగల తండ్రి, సర్వశక్తుడైన దేవా, ఈ అద్భుతమైన సమయానికే మీకు స్తోత్రం. మీ కృపగల హస్తంలో మమ్మను తగ్గించుకుంటున్నాం. ప్రభువైన దేవా, మీరు మాకు అనుగ్రహించిన సందర్భాన్ని బట్టి వందనాలు. మేము మీ సముఖానికి వచ్చి కూర్చుని మీ వాక్యాన్ని వినడానికి, ధ్యానించడానికి మీరు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం. మహిమగల హస్తములలో తగ్గించుకుంటున్నాం మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున తండ్రి. హల్లెలూయా. ఆదికాండం పుస్తకము 1వ అధ్యాయము 28వ వచనము. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఇది దేవుడు మనిషిపై ఉంచిన ఒక దర్శనం. మనిషిపై ఉంచిన దర్శనము, లేకపోతే వానికివ్వబడిన దేవుడు తనపైన ఉంచిన ఒక విషన్. దీని కొరకే దేవుడు మనిషిని సృజించాడు. ఈ దర్శనాన్ని దేవుడేం చేస్తున్నాడు? తన చేతికిస్తున్నాడు. ఈ దర్శనము యొక్క ఒక పొడిగింపు, లేకపోతే దర్శనములో ఉన్న మరొక విషయాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. మిమ్మల్ని నన్ను దేవుడు పిలిచాడు, మనందరికీ తెలుసు. చదవండి, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగమును కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. తండ్రి ముందర మీరు నేను రాజులుగాను యాజకులనుగాను చేయబడి ఉన్నాం. రాజులును యాజకులు అన్నది 2 పనులు. రాజులు యాజకులు అన్నది 2 పనులు. ఆదాముకు 2 పనులు ఇవ్వబడ్డాయి. ఆదికాండం పుస్తకము 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. మరియు దేవుడని యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకు దాని కాచుటకు దానిలో ఉంచెను. 2 పనులు ఇవ్వబడుతున్నాయి. మనకి 2 పనులు, రాజులును యాజకులును. ఈ 2 పనులు, ఆ 2 పనులు ఒకటే. కాచుట రాజులకు, సేద్యపరుచుట యాజకుల పని. తోట అనేది దేవుని యొక్క తోట. దేవుని తోట అన్నది దేవుని ఆలయాన్ని మనల్ని సూచిస్తుంది. యెషయా 5:2లో బాగా త్రవ్వి రాళ్లను ఏరి శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించనంటాడు. ద్రాక్ష తొట్టి తొలిపిస్తాడు. ఆయన ద్రాక్ష చెట్టి, మనము తీగలై ఉన్నాము. ఇవన్నీ మనకి తెలిసినవే. అప్పుడు 2 పనులు ఉన్నాయి. కానీ ఈ 2 పనులు దేవుడు ఇవ్వక ముందు ఆదామును చూసి చెప్తున్నాడు, ఏలుకొనుడి అని చెప్తూ ఉన్నాడు. పని వేరు, ఆధిపత్యం వేరు, అథారిటీ వేరు. ఇప్పుడు దేవుడేం చెప్తున్నాడు? అతనికి ఒక దర్శనం అన్నది ఇవ్వబడుతుంది. ఆ దర్శనం యొక్క కార్యము ఏంటని అడిగితే, మీరు ఫలించి వృద్ధి చెంది విస్తరించి భూమిని నింపి అది లోపరుచుకొని ఏలుడి అని వారితో చెప్తున్నాడు. ఇదే విధంగా దేవుడు మనందరికీ దర్శనమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి వారి వారి సేవలో, జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఒక దర్శనముంది. నేనెప్పుడు విశ్వసించేది ఒకటేంటంటే, మీరెవరినీ ఇక్కడ దేవుడు వ్యర్థముగా తీసుకుని రాలేదు. ప్రతి ఒక్కరిని దేవుడు ఒక ఉద్దేశముతోనే తీసుకొచ్చాడు. నేను చెప్తున్నాను, ఇక్కడ కూర్చున్న చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకును యోచించండి. ఒక చిన్న అబ్బాయిని పెట్టుకుని దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మనకు తెలుసు, 30 సంవత్సరాల్లోగా ఎన్నో కార్యాలు చేస్తున్నారు. సో ఏ ఏజ్లో ఎవరిని పెట్టుకుని ఎలా చేయాలో దేవునికి తెలుసు. అప్పుడు దేవుడు ఒకరిని ఉంచాడంటే అప్పుడు అతనికి ఒక ప్రణాళిక ఉంది. సంఘములో తీసుకొచ్చి ఒక సభ్యునిగా ఉంచాడంటే దానికి ఒక ప్రణాళిక ఉంది. అప్పుడు ఇక్కడున్న మనందరికీ ఒక ప్రణాళిక, ఓవరాల్గా ఒక విషయాన్ని ఉంచున్నాడు. అదేంటని అడిగితే ఒక దర్శనం. అదేంటంటే, ఫలించి వృద్ధి చేసి భూమిని నిండించి లోపరుచుకొనుడి. ఇదే విధంగా ప్రతి ఒక్కరికి దర్శనం ఉంటుంది. అబ్రహాంకు ఒక దర్శనం ఉంది. నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, ఇవన్నీ చెప్తున్నాడు. అదేవిధంగా మోషేకు ఒక ప్లాన్ ఉంది. నువ్వు ఐగుప్తునకెళ్ళు, ఫరో చేతి నుండి ప్రజలనేం చేయి, విడిపించు అని చెప్తున్నాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఒక ప్రణాళిక దేవుడు ఉంచున్నాడు. అదేవిధంగా మీకు నాకు ఒక ప్రణాళిక ఉంది. అదేంటిదో చదవండి. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు. ఇదే దేవుడు మన మీద ఉంచిన ప్రణాళిక. ఇప్పుడు ఆదామునకు ఏం చెప్పాడో ఇప్పుడు నేను చెప్పే విషయాలను గమనించండి. అన్ని కూడా ఒకే కాన్సెప్ట్లో ఉంటాయి. ఆదాముతో చెప్తున్నాడు, ఫలించి వృద్ధి చెంది భూమిని నిండించి లోపరిచి. ఇప్పుడు నోవాహును చూసి దేవుడు చెప్తున్నాడు, సముద్రపు మత్స్యములను అన్నిటినీ ఇచ్చాను, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని చేయండి, నింపుడి, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. అబ్రహాంతో చెప్తున్నాడు, నువ్వు కనానుకు వెళ్ళు, నువ్వు నడిచే దేశాన్ని నేను నీకు ఇస్తాను, నిన్ను ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీర ఇసుక వలె విస్తరింపజేస్తా. అలా ఒక్కొక్క విషయం వెనుక అదే ఉంటుంది. విషయం ఒకటే, ఒకే ఒక విషయమే. దాని చివరి ప్రణాళిక మన దగ్గరుంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు. ఇదే కాన్సెప్ట్, ఇంతే.
అప్పుడు ఈ దర్శనము మన అందరిపైన ఉంది. ఎలా ఆదాంకు ఒక దర్శనం ఉండిందో, ఎలా ఆ నోవహుకు ఒకటి ఇవ్వబడిందో, ఎలా అబ్రహాంకి ఇవ్వబడిందో, అదేవిధంగా యేసుక్రీస్తు మీకు నాకు ఇచ్చాడు. ఈ దర్శనాన్ని పొందుకోవడం అనేదే మొదటిగా మీరు తెలుసుకోవాల్సింది. ఈ దర్శనం నాకు ఉంది అనేది తెలియాలి. సామాన్యంగా ఈరోజు సంఘము యొక్క ప్రణాళిక ఏంటి, సంఘములోని పరిస్థితి ఏంటని అడిగితే, నేను రక్షింపబడ్డ సంఘానికి వస్తున్నా, నా పని క్రైస్తవుణ్ణయ్యాను, నేను చర్చిలో ఉన్నా, అంతే. ఎప్పటి వరకు? చనిపోయేంత వరకు, రాకడొచ్చేంత వరకు. ఎందుకోసం దేవుడు నన్ను తెచ్చాడు? ఎందుకై దేవుడు నన్ను వేరుపరచాడు? దేవుడు నన్ను నిర్మించినందుకు ఉద్దేశమేంటి అంటే, నా మీద ఏముంది? ఒక దైవ ప్రణాళిక ఉంది. ఫలించి వృద్ధి చేసి భూమిని నిండించమన్నట్టు సకల జనులకు సువార్త చెప్పి ఏం చేయండి? శిష్యులను చేయండి. అదే ప్రణాళిక. ఈరోజు మనం అది చేస్తున్నామా? ఆ దర్శనం మనకుందా? దీర్ఘదర్శనం లేని చోట సంఘం ఏమవుతుంది? భ్రష్టత్వం అయిపోతుంది. అదేవిధంగా దర్శనం లేని విశ్వాసులు చనిపోతారు. దర్శనం లేకుండా మీ ఆత్మీయ జీవితం వెళుతుందంటే మీరెక్కడికి వెళ్తారు? ఇప్పుడు మీరు కారులో వెళ్తున్నారు. ఇప్పుడు కారులో చెన్నై నుండి ఈ చోటుకు వచ్చాం. అలా కారులో వస్తున్నప్పుడు మమ్మల్ని కొందరు అడిగారనుకోండి, ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్ అంటే, కొల్లంగూడు అనే ఈ ప్రాంతానికి వెళ్తున్నా అని చెప్తేనే దాని పేరేంటి? నేను బయలుదేరిన ఆ ప్రయాణానికి అర్థం ఉంటుంది. ఒకరు నన్ను అడుగుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్? ఉత్తినే బండి తీసుకుని అలా వెళ్తున్నా. ఉత్తినే ఎక్కడికి వెళ్తున్నారు? ఉత్తినే వెళ్తూ ఉన్నాను. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు తెలీదా? తెలీదు, ఊరికినే అలా వెళ్తున్నా. ఆ విషన్, నేనెక్కడికి వెళ్తున్నాననే డెస్టినేషన్ నాకు తెలియాలి. అదే సరియైంది. అది లేని ఒక ఆత్మీయ జీవితం ఎలాగుంటుందని అడిగితే ఎక్కడికి వెళ్తామనే తెలియదు. సముద్రం పైన ఎలా ఓడెళ్తుందో ఆ విధంగానే వెళుతూ ఉంటాం. ఆ ఓడకు ఒక డెస్టినేషన్ ఉంటుంది, ఎక్కడికి వెళ్తుందనేది. తెలియని ఓడ ఎక్కడికి వెళ్తుంది? ఏ తీరానికైనా వెళ్తుంది. గాలి వీచే చోటంతా వెళ్తుంది. అదే ఈరోజు ఆత్మీయ జీవితంలో మనకున్న సమస్య. దేవుడు ఒక కాలఘట్టం వరకు రక్షించి సంఘములో ఆ దర్శనం ఇచ్చేంతవరకు మీలో బోధిస్తూ ఉంటాడు. అప్పుడు సంఘానికి వచ్చిన వెంటనే మీకు ఒకటి తెలియాలి, రక్షించబడిన వెంటనే మీకు ఒకటి తెలియాలి, దేవుడు ఏదో ఒక ప్రణాళికతోనే నన్ను ఏం చేస్తున్నాడు, తీసుకొచ్చి పెట్టాడు. అది నా లోపల ఇన్బిల్ట్గా నా లోపల ఉంది. అది లేకుండా నేను లేను. ఇంకా కొంత మీరు లోతుగా ఆలోచిస్తే, ఇర్మియాతో గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, దావీదు పుట్టక మునిపే చెప్తున్నాడు, నా హృదయానుసారుడు. సంసోను వారికి పుట్టకముందే చెప్తాడు, మీకొక కుమారుడు పుడతాడు. ఈసాకు పుట్టకముందే చెప్తాడు, నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగుతాడని. బాప్తిస్మకుడు యోహాను పుట్టకముందే జకర్యాతో, నీ భార్య అయిన ఆ ఎలిజబెత్ కుమారుని కంటుంది. మరియమ్మతో చెప్తాడు, యేసు పుట్టకముందే పరిశుద్ధాత్మ శక్తి వల్ల శిశువు కంటావు. ఒక్కొక్క శిశువు పుట్టకముందే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మోషేకు ఉంది, అందరికీ ఉంది. అదేవిధంగా మీకు నాకు ఉంది. అప్పుడు దర్శనముతో పరిగెత్తే విశ్వాసియే దేవుని ముందర అంతము వరకు పరిగెత్తగలరు. ఎందుచేత నేను పట్టబడ్డాను? ఎందుచేత దేవుని యొద్దకు తేబడ్డాను? ఏ ఉద్దేశము చేత దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు అనే దర్శనము ఒకటి కావాలి. అది దేవుని దగ్గర పొందాలి. ఏదో ఉండే చోట అలా ఉండిపోదాం, ఒకచోట పడుకుందాము, ఒకచోట తిందాము, అటువంటి రీతిలో దేవుడు మనల్ని ఏర్పరచలేదు గాని, అయితే మీరు నేను వృధాగా సమయం పోనివ్వడం లేదు. దేవుడు మీకు నాకు ఒక మహాప్రణాళిక నుంచి ఉన్నాడు. హెవెన్లీ ప్లాన్. ఎక్కడో ఎప్పుడో యూదులకు విడుదల రావాల్సింది తీసుకెళ్లి ఎస్తెరును రాణిగా చేస్తున్నాడు. ఎస్తెరు ఎందుకు వచ్చింది? అక్కడెందుకు కూర్చోపెట్టబడింది? మొర్దెకై ఎందుకు ఆ గుమ్మం దగ్గర కూర్చునున్నాడు? అన్నిటికీ ప్రణాళిక ఉంది. దేవుడు అది ప్లాన్ చేసి తీసుకెళ్తాడు ఒక్కొక్క దాని వెనుకను. అదే మేమిప్పుడు మా యొక్క సేవా జీవితంలో చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క కార్యంలో వెళుతున్నప్పుడు దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు. కొందరిని తీసుకొచ్చి కలుపుతాడు, కొందరిని తీసుకెళ్లి ఉంచుతాడు. ఎందుకు అక్కడ ఉంచుతున్నాడు? ఎందుకు పొమ్మంటున్నాడు? ఆ దర్శనము మీకు లేదు. మీకు తోచింది ఏదో సేవను మంచిగా సౌకర్యంగా ఇలాగా అలాగ చేయొచ్చంటే ఆ అవకాశం దొరకదు. అందువల్ల ఎప్పుడూ మేము అడిగేది, ఎంతటి చర్చు, ఎంత పెద్దగా ఉంటుందో ఆ చర్చు, ఎంతమంది వస్తారు, అవేవి కూడా ముఖ్యం కాదు. సేవ ఉందా, జరిగిస్తున్నారా, సరిగ్గా చేస్తున్నారా, అదే అవసరం. అప్పుడు అక్కడికి దేవుడు తీసుకెళ్తున్నాడంటే ఆ చోట దేవుని యొక్క ప్రణాళిక ఉందనే అర్థం. ఈ దర్శనం మనకే కావాలి. దేవుడు నన్ను పిలిచిన దాని వెనుక ఏదో ఒక దర్శనముంది, ఏదో ఒక కారణముంది. ఆ కారణముతో నేను పరిగెత్తుతూ ఉండాలి. పలు సమయాల్లో మనము సంఘములో ఇటు ఒక 4 స్తంభాలున్నాయి, మొత్తం ఒక 10 ఉన్నాయి. ఈ స్తంభాలు ఉత్తినే ఉన్నాయని చెప్పగలరా? ఈ స్తంభాలు కట్టినప్పటి నుండి 10 స్తంభాలు ఇక్కడే ఉన్నాయండి. అది దేనికి ప్రయోజనం లేదండి. ఎవరో ఇద్దరు చెప్తారు, ఆనుకుని కూర్చోడానికి వసతిగా ఉందండి. మరి దేనికి నీ స్తంభం ప్రయోజనం లేదు. కానీ దేవుడు చెప్తాడు, ఈ పూర్తి కట్టడము స్తంభం మీదే ఉంది. అవును కదా, ఈ స్తంభాల వల్ల బిల్డింగ్ నుంచుంది. అప్పుడు ఒక స్తంభానికి కూడా ఇక్కడ పర్పస్ ఉందంటే మీరెందుకున్నారు?
మిమ్మల్ని దేవుడెందుకు ఉంచాడు చర్చిలో? అప్పుడు మీకు తెలియాలి, నన్ను బట్టి పరలోకానికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక వెనుక నేను ఉన్నాను. అప్పుడు నాకు ఆ ప్రణాళిక తెలిస్తేనే అందులో నేను పరిగెత్తగలను. ఆ దర్శనము నాకు తెలియాలి కదా. ఇప్పుడు అబ్రహామును పిలిచి, నిన్ను గొప్ప జనంగా చేస్తా, కానానుకెళ్ళు అని చెప్పిన వెంటనే కానానులోనికి వచ్చినప్పుడు అబ్రహాముకు తెలియాలి నాకేంటి దర్శనమని. అప్పుడు వీళ్ళకొక విషయం ఉండింది కదా, ఒక దర్శనం ఉంది కదా. మోషేను గూర్చి చెప్తూ హెబ్రీయులకు 11:24-25లో అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి, ఆ యొక్క విషన్, దర్శనము, ఎందుకోసము నేను, ఎందు నిమిత్తం దేవుడు నన్ను పట్టుకునున్నాడు, నా చేత ఏం చేయాలనుకుంటున్నాడు అనేటువంటి ఒక బయలుబాటు రావాలి. అది దేవుని నుండి పొందుకోవాలి. అది పొందితేనే మీ వల్ల పరిగెత్తగలరు. ఆ దర్శనము లేకుండా పరిగెత్తలేరు. మీరనుకోవచ్చు, ఆత్మీయ జీవితంలో 25-30 సంవత్సరాల చర్చలో ఉన్నాం, మేమొస్తూనే ఉన్నాం, ఏముంది అని చెప్పారంటే మీ ఆత్మీయ జీవితంలో కృంగుబాటు వస్తుంది, లేక ఒక విధమైన అశ్రద్ధ కలుగుతుంది. అటు తర్వాత ఏదో బాధ్యతని చర్చకొచ్చి వెళతారు, ఎందుకు నన్ను దేవుడుంచాడని తెలిస్తే మీరది చేయరు. అందువల్ల ఒక్కొక్కరి జీవితంలోనూ బైబిల్లో ఉండే పరిశుద్ధులను చూడండి, వారేం చేస్తారు, ఆ దర్శనాన్ని అడిగి తీసుకుంటారు. ఆ దర్శనం వస్తుంది. ఇప్పుడు యోసేపుకి ఆ దర్శనం దొరుకుతుంది. దేవుడు నాకొక కార్యము చేయబోతున్నాడు అనేది తెలిసింది. అందువల్ల యోసేపును గూర్చి బైబిల్ చెప్తుంది హెబ్రీ 11లో, విశ్వాసమును బట్టి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించాను అనుంటుంది. అలాగే ఉందా? శల్యములను గూర్చి ఆజ్ఞాపించాడు అంటే ఏంటర్థం? ఒకరోజు వస్తుంది, ఇవి సంభవిస్తాయి. అయితే క్రీస్తును గూర్చిన విషయాలలో బయలుబాటు కలుగుతుంది. యోసేపుకు క్రీస్తును గూర్చిన బయలుబాటు, వారందర్నీ చూడండి క్రీస్తు విషయమై అని ఉంటుంది. మనందరికీ ఏం తెలుస్తుంది యేసుక్రీస్తు అంటే? ఆయన ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చినవాడు. మోషే 4000 సంవత్సరాల క్రితము ధర్మశాస్త్రము. అప్పుడు అతనికి యేసును గూర్చి తెలుసా అని అడిగితే అతనికి ఒక దర్శనం ఉంది. తర్వాత క్రీస్తు వస్తాడు, క్రీస్తు రాజ్యం వస్తుంది, ఆ రాజ్యంలో నేను ఉండాలి, ఆ రాజ్యము కొరకు నేనిప్పుడు శ్రమను అనుభవిస్తున్నా. అందువల్ల తను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, మీ మధ్య నుండి ఒక ప్రవక్తను దేవుడు లేపుతాడని చెప్తున్నాడు. అప్పుడు యోచించండి, ఈ దర్శనమే మిమ్మల్ని పరిగెత్తనిస్తుంది. ఈ దర్శనమే మిమ్మల్ని అంతం వరకు నిలబెడుతుంది. అది చూస్తూనే పరిగెత్తాలి. దూరమున వాటిని చూచి నమ్మి హత్తుకొని విశ్వాసముతో వారు మరణించారు. ఈ దర్శనం మీకుందా? దేవుడు బయలుబాటునిచ్చాడా? ఎందు నిమిత్తమై నేనున్నాను తెలుసా? కొందరైతే ఎందుకు నన్ను దేవుడుంచాడు అనే ఒక థాట్ వచ్చిందంటేనే ఎందుకుండాలనిపిస్తోంది. ఎందుకని తెలియకపోతే ఎందుకు అనే మాట వస్తుంది. ఎందుకని తెలిస్తే ఎందుకన్న ప్రశ్నే రాదు. దేవుడు నన్ను ఎందుకు సెలెక్ట్ చేశాడనేది మీకు తెలిస్తే ఎందుకిక్కడ ఉన్నాననే మాటే మీకు రాదు. అప్పుడు మొట్టమొదటిగా మీరు తెలుసుకోవలసింది, దేవుడు నన్ను ఏ విధంగా ఉంచాడు? ఒక దర్శనంతో ఉంచాడు. ఆ దర్శనమేంటి? తిరిగి చదవండి, ఆదికాండం 1:28 మరలా చదవండి. దేవుడు వారిని ఆస్వాదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. మొదటిగా చెప్పిందేంటి? ఫలించి అభివృద్ధి పొంది. అప్పుడు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడం అంటే ఏంటి? ఈ విషయం తెలుసుకోవడానికి చదవండి, మలాకి 2:15 చదవండి. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగూ చేయలేదు. ఒకడు చేసినని ఏమి జరిగేను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేసిన గదా. కాగా మిమ్మును మీరు జాగ్రత్త చేసుకుని యవనమున పెండ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. ఫలించి అభివృద్ధి ఎలా చెందాలి? దేవుని సంతతిగా ఫలించి అభివృద్ధి చెందాలి. వట్టిగా ఫలించకూడదు. దేవుని సంతతిగా ఫలించి వృద్ధి చెందాలి. ఎందుకు ఆదామును నిర్మించాడు? దైవ భక్తిగల సంతతి కలుగుటకు. ఇప్పుడు నాకు దర్శనముంది. ఆ దర్శనముకైన విషయము ఏంటని అడిగినట్లయితే తిరిగి చదవండి. ఆ మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాం. కాబట్టి మీరు వెళ్ళి శిష్యులనుగా చేయుడి. ఇందుకే అక్కడ ఫలించి అభివృద్ధి చెందడం అన్నది ఇక్కడేముంది? శిష్యులను చేసి. అక్కడ ఇక్కడ శిశువులు పుట్టాలి. ఇక్కడ ఆధ్యాత్మిక బిడ్డలు, అక్కడ ఆదాము హవ్వలకు బిడ్డలు. ఆ బిడ్డలు ఎలాగుండాలి? దైవ భక్తిగల సంతతి. ఇక్కడుండే బిడ్డలు ఎలాగుండాలి? సమస్త జనులను శిష్యులనుగా చేసి. శిష్యులెవరు? ఇక్కడ దేవునిలో పుట్టేవాళ్లే శిష్యులు, అక్కడ ఆదం హవ్వలకు భయభక్తి గలవారు. ఇద్దరికీ ఒకే దర్శనం. అయితే ఇప్పుడు మీరు నేను ఎటువంటి శిశువులు, ఎటువంటి బిడ్డలను జన్మింపజేయాలి? శిష్యులైన బిడ్డలను జన్మింపజేయాలి. ఆ బిడ్డలను పుట్టిస్తున్నామా? శిష్యులను తయారు చేస్తున్నామా? ఈరోజు సంఘము క్రైస్తవులను తయారు చేస్తుంది. సంఘము ఈరోజు కూటాన్ని తయారు చేస్తుంది, శిష్యుని తయారు చేస్తుందా? శిష్యుడంటే ఎవరు? సిలువనెత్తుకుని నా వెనుక వచ్చే యోగ్యత గలవాడే ఏమవుతాడు? నాకు శిష్యునిగా ఉంటాడు. లోకాన్ని ద్వేషించి దేవుని వెంబడి సిలువనెత్తుకునే ఒక గొప్ప కూటాన్ని నిర్మించడానికి దేవుడు మనల్ని ఏర్పరిచాడు.
ఈ బిడ్డలను జన్మింపజేయాలి. ఈ బిడ్డలే ఫలించి అభివృద్ధి చెందాలి. ఈరోజు మనమేం చేస్తున్నామని అడిగినట్లయితే ఫలించి వృద్ధి చెంది నింపుతున్నాం. చర్చు విశ్వాసుల చేత నింపబడుతుంది. అయితే ఆ విశ్వాసి శిష్యునిగా ఉన్నారా అనేదే ప్రశ్న. ఒక కాలంలో చర్చిలోకి వచ్చి అంతమంది కూడా శిష్యులయ్యారు. చర్చు శిష్యుని తయారు చేసేదిగా ఉండాలి. సంఘము విశ్వాసిని తయారు చేయకూడదు. ఎవరు శిష్యుడు? విశ్వాసులందరూ శిష్యులు కారు. విశ్వాసి శిష్యుడుగా మారాలి. సంఘం అన్నది విశ్వాసులకైన స్థలము కాదు, విశ్వాసులకైన ఆరంభ స్థలం. లోనుకొచ్చి విశ్వాసం ఏం కావాలి? శిష్యుడు కావాలి. శిష్యుడేం కావాలి? సేవకునిగా బయటికెళ్ళాలి. అదే సంఘానికైన స్థలం. సంఘంలో వాక్యానికై వచ్చి దేవునికై జీవం ఇచ్చేవాడు. తోమ చక్కగా ఒక మాట చెప్తాడు. లాజరును సమాధి నుండి లేపడానికి యేసు వెళ్తాడు. వెళ్ళడానికి ముందు యూదయకి తిరిగి వెళదామని యేసు చెప్తాడు. శిష్యులంటారు, యూదులు నిన్ను రాళ్లతో కొట్టాలని చూశారు కదా, అలా చెప్తూ ఉంటారు. చెప్తుండగానే యేసు అంటాడు, రండి వెళదాం అని చెప్పిన వెంటనే తోమా ఒక మాట చెప్తాడు, ఆయనతో కూడా చనిపోవుటకు వెళదామని అంటాడు. వీళ్ళందరికీ తెలుసు, స్పష్టంగా తెలుస్తుంది, అక్కడికెళ్తే రాళ్లతో కొట్టి చంపుతారని. అతను చెప్తున్నాడు, ఇప్పుడే నిన్ను చంపాలని చూశారు, ఆ ఊరికి మరలా వెళ్తున్నామే, నిద్రిస్తే లేచిపోతాడు, అతన్ని లేపడానికి ఇంత దూరం వెళ్లాలంటే యేసు లాజరు చనిపోయాడు అని అంటాడు. వెంటనే అతను చెప్తాడు, అక్కడికెళ్తే మనల్ని చంపేస్తారు వాళ్ళు. ఆయన చెప్తున్నాడు, రండి వెళ్దాం అని చెప్పి వెళుతున్నారు. ఇంకేం చేయలేరు. శిష్యుడంటే ఎటువంటి వాడు ఉంటాడో తెలుసా? గురువును అనుసరించే వారందరూ ఎలాగుంటారట? గురువును పోలి ఉంటారట. గురువును వెంబడించే శిష్యులు ఎలా ఉంటారు? గురువును పోలి. ఆయన చెప్తున్నాడు, వెళ్దాం రండి. ఇతనంటాడు, కూడా వెళ్తే చనిపోతాం. నేనెళ్తున్నాను, నేను వస్తాను. చచ్చిపోతారు, కూడా చస్తాము. బయలుదేరాం కదా ఆయనతో సిలువనెత్తుకొని. నిజమైన శిష్యుని యొక్క స్వభావం అది. యేసు కొరకు జీవమునిచ్చేవాడే శిష్యుడు. ఈరోజు సంఘానికి వచ్చేదెల్లా విశ్వాసులే. విశ్వాసులుగా ఉండడానికి మీరు సంఘంలో ఉండాల్సిన అవసరత లేదు. విశ్వాసే శిష్యునిగా మారాలి, మరో స్థానానికి వెళ్ళాలి. దానినే వాక్యం చెప్తుంది, దైవభక్తి గల సంతతిని పొందుటకు. శిష్యులు అలాగా తయారు కావాలన్నదే దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు సంఘంలో సమస్య ఎక్కడుంది అని అడిగితే శిష్యులను తయారు చేసే వారంగా లేము. చివరి వరకు విశ్వాసిని మంచి విశ్వాసిగా ఉంచుతున్నాం. వారిని గూర్చి చెప్తే ఏమంటారు? మంచి విశ్వాసి. మాకు 200 విశ్వాసులు, 300 విశ్వాసులు, ఎంతమంది శిష్యులున్నారు? విని చూడండి. శిష్యులను గూర్చిన చింతే లేదు మనకిప్పుడు. శిష్యులు అవ్వాలనే ఆలోచన కూడా లేదు. అందువల్ల సంఘం ఏమవుతుంది? దైవభక్తి గల సంతతిలో పెరగడం లేదు. సంఘములో అందరూ ఉన్నారు. కయ్యను ఉన్నాడు, హెబేలు ఉన్నారు. హేబేలు ఎవరు? జీవాన్నిచ్చేవాడు. కయ్యను ఎవరు? జీవాన్ని తీసేవాడు. హేబేలు ఎవరు? మొదటి ఫలములో కానుకనిచ్చేవాడు. కయ్యను ఎవరు? కొన్నిటినీ తెలుసుకుని కానుకనిచ్చేవాడు. హాబేలు ఎవరు? తన సహోదరుని కోసం జీవమునిచ్చేవాడు. కయ్యను ఎవరు? కోపము, మూర్ఖత్వము, హంతకుడు. ఇద్దరూ చర్చలో ఉన్నారు ఈరోజు. ఏదెను లోపల ఎవరున్నారు? ఇద్దరూ ఉన్నారు. అదే ఈనాటికి చూస్తున్నాం. సంఘములో ఎందుకు అలాగుంది? చెడ్డవాడున్నాడు, మంచివాడున్నాడు, అందరూ ఉన్నారు. అలాగే ఉన్నారు. కారణమేంటంటే అతడు విశ్వాసిగానే ఉన్నాడు. అతడు శిష్యుడైతే మాత్రమే జీవమిచ్చేవాడిగా మారుతాడు. శిష్యుడైతే మాత్రమే దేవుని వెంబడిస్తాడు. సిలువనెత్తుకోవాలి. సిలువను ఎత్తని ఏ విశ్వాసి కూడా శిష్యుడు కాలేడు. దేవుడు మిమ్మల్ని పిలిచింది శిష్యులు కావడానికి. మీరు శిష్యులైతేనే ఇంకొకరిని శిష్యులుగా మార్చగలరు. మీరు విశ్వాసులుగా ఉంటే మీరు ఆత్మీయ బిడ్డలను కంటారు. ఆ బిడ్డ కూడా ఏమై ఉంటుంది? విశ్వాసిగానే ఉంటుంది. అడిగితే ఈరోజు మోడర్నైజ్డ్ బాగా తెలుసుకోండి. మోడర్నైజ్డ్ వేరే. ఆ రోజు పంచె కట్టారు, ఈరోజు ఫ్యాంట్ వేశారు. ఆ రోజు ఒక జిబ్బా వేశారు, ఈరోజు చొక్కా వేయడం మోడర్నైజ్డ్. అయితే లోపల శిష్యుడు కావడం అన్నది మోడర్నైజ్డే లేదు. ఆ విధేయతే. అతడు ఎంతమాత్రం గొలియాతును గెలిచినా దావీదు వెళ్లి సౌలు దగ్గర ఏం చేస్తాడు? తంబురాను వాయిస్తూ అతడికి అసిస్టెంట్గా ఉండాడట. అతడేం చేయాలి? అందరూ సౌలు చంపింది 1000, దావీదు చంపింది 10,000. దావీదు మెదడులో ఏమెక్కలా, దావీదికి ఇవేవీ పైనెక్కలా. అతడెళ్ళి సౌలు దగ్గర ఏమై ఉన్నాడు? అసిస్టెంట్గా ఉన్నాడు. న్యాయంగా దావీదేం చేయాలి? ఎవరు చేయనది నేను చేశాను. న్యాయంగా నీకు ఒక అల్లుడిని, ఎందుకంటే అతడు చెప్పాడు, నేను నీకు నా కూతుర్నిస్తానని. దావీదికి ఏమనిపించాలి? దానికి తను అంటున్నాడు, నేనేమాత్రం. అతడే శిష్యుడు. ఇప్పుడు చెప్తున్నా, మీరు ఎంతటికి ఎంత శిష్యులుగా ఉంటున్నారో అంతకంతకు దేవుడు మిమ్మల్ని రాజుగా హెచ్చిస్తాడు. మీరు పుట్టించాల్సిన బిడ్డ ఫలించి వృద్ధి చెందాల్సిన బిడ్డ. అది ఎటువంటిదిగా ఉండాలి?
దైవ భక్తిగల బిడ్డగా ఉండాలి. ఈరోజు సంఘము శిష్యరికానికి రావాలి. విశ్వాసులకు చెప్తున్నా, మీరు రాకడ ఆలస్యమైతే ఒక మంచి సేవకునిగా ఏర్పడాలంటే, ఒక తరాన్ని మంచిగా ఏర్పరచాలంటే మీరు మంచి శిష్యులై ఉండాలి. మీరు సిలువను మోసేవారిగా ఉండాలి. వెళ్ళి శిష్యులను గురించి బైబిల్లో చదవండి. డిసైపుల్షిప్ కొరకు పాఠమే ఉంటుంది. చదివి చూడండి. అది వస్తేనే ఇది అవుతుంది. లేక మెదడులో ఎక్కడో ఒక చోట ఉంటుంది. అహంకారం ఉంటుంది, కొంచెము కోపము, మూర్ఖము ఉంటుంది, లేక ఒక విధమైన ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. చదువు లేక ఆ డబ్బు గర్వము, ఊరు గర్వము అన్నీ కొంచెం ఉంటాయి. అన్నీ పడగొట్టాలి, అంతటినీ కూడా. యేసుక్రీస్తు అన్నిటినీ పడగొట్టి దీనుని స్వరూపము దాల్చి అంతము వరకు, శిలువ పర్యంతం వరకు తన్ను తగ్గించుకున్నాడు. దాసుని రూపమెత్తి యేసుక్రీస్తే అటువంటి పరిస్థితిలో తను శిష్యునిగా కనపరుచుకున్నాడు. చూడండి, ప్రధాన యాజకుడు, రాజాది రాజా, యూదా రాజా సింహము, సర్వశక్తుడైన దేవుడు. ఆయన పుట్టుకే ఒక అద్భుతం. ఇంత కలిగిన ఆయనకే ఇంత విధేయత ఉందే. అందువల్ల ఎంతకెంత తను తగ్గించుకున్నాడో అంతగా దేవుడేం చేశాడు? హెచ్చించాడాయన. అదేవిధంగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీరు జన్మింపజేయవలసిన అతి ముఖ్యమైన బిడ్డ దైవభక్తిగల సంతతి. అదే కొత్త నిబంధనలో ప్రభువు చెప్తున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి శిష్యులనుగా చేయుడి. సరే, ఇది రెండవ టాస్క్ మనకి ఇచ్చాడు. ఇప్పుడు మరలా చదవండి, ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. దర్శనము దొరికింది. అది ఏ దర్శనమన్నది చెప్పాడు. సేవను చెప్పాడు. ఏ సేవను కూడా చెప్పాడు. కొన్నిసార్లు దేవుడు పరిచర్య అని పిలుస్తాడు. ఏ పరిచర్య అన్నది తర్వాత చెప్తాడు. దావీదును రమ్మని చెప్పాడు. యుద్ధ భూమికి తీసుకొచ్చాడు. అయితే అక్కడికొచ్చిన తర్వాతే రాజు కావడానికి ఆయన పనులు జరుగుతాయి. ఆ విధంగానే దేవుడు పిలుచుకుంటాడు. కొందరికి ముందుగానే చెప్పడం అవుతుంది. తల్లి గర్భమున రూపింపక మునిపే ఇర్మియాను నియమించానని చెప్తున్నాడు. అదేవిధంగా దావీదు పుట్టక మునిపే రాజుగా నియమించాడు. అయితే అదే సమయంలో మరి యోహానో లేక పేతురో వారు చేపలు పడుతుండేవారు. వారు అపోస్తలులు కారు. ఒక చోట నుండి వారు పిలువబడ్డారు. పిలువబడిన వారిని దేవుడేమని చెప్పాడు? అపోస్తలులని పేరు పెట్టాడు. కొన్నిసార్లు పిలుపునిచ్చి ఇదే పిలుపు అని చెప్పడం ఉంది. దర్శనము చెప్పి ఈ దర్శనానికే పిలిచానని చెప్పి ఇదే నీ పరిచర్య అని కన్ఫర్మ్ చేయడమూ అవుతుంది. కొన్నిసార్లు రప్పించి ఏ పరిచర్య అని చెప్తాడు. ఇప్పుడు 2 పార్ట్లు అయ్యాయి. ఒకటి, పిలుపునిచ్చాడు. ఇప్పుడు ఫలించి వృద్ధి చేసే శిష్యుని చేయమన్న దర్శనము దొరికింది. అయితే అది చేయడానికి దేవుడు ఇంకొక కార్యాన్ని చేయాలి. అది ఉంటేనే గాని అది మీరు చేయగలరు. ఇప్పుడు దర్శనానికి ఏం చేయాలో తెలుస్తుంది. ఎలాగా చెయ్యాలి? మనందరికీ మంచి ఆశ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మంచి శిష్యులయ్యి మంచి దైవభక్తి గల సంతతిని పుట్టించాలనే దాంట్లో ఎవరికీ ఆ భిన్నాభిప్రాయమూ లేదు. ఆశ మనందరికీ ఉంది. నేను ఈ విధంగా రావాలనేది ఉంది. అయితే ఇది చేయడానికి ఏం చేయాలి? చదవండి, ఆదికాండం పుస్తకము 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన దర్శనం ఇవ్వబడింది. ఫలించి వృద్ధి చెందమని చెప్పాడు. దైవభక్తి గల సంతతి అని చెప్పాడు. అయితే అది పెరగాలంటే, ఆ దర్శనం నెరవేరాలంటే ఎవరు అవసరమై ఉన్నారు? సాటి అయిన సహాయం అవసరం. ఈ సాటి అయిన సహాయము అన్నందుకు దేవుడు యూజ్ చేసిన వర్డ్ ఏమై ఉందని అడిగితే ఇంగ్లీష్లో ఆ మాట ఏంటంటే హెల్పర్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాడు. కంఫర్టర్, హెల్పర్ అనే మాట ఆయన యూజ్ చేస్తున్నాడు. ఇదే వర్డ్ని ఇప్పుడు కొత్త నిబంధనలో మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి గదా, శిష్యులు చేయాలి గదా. దానికి దేవుడు చెప్పే మాట ఏంటో చదవండి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆయనను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పాను. ఇప్పుడు ఈ వాక్యము నెరవేరాలంటే, మీరు సకల జనులను శిష్యులనుగా చేయాలంటే యేసు మరలా చెప్తున్నాడు, మీరు వెళ్ళి యెరూషలేములో కనిపెట్టుడి, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును. ఆయన వచ్చి ఏం చేస్తాడు? మిమ్మల్ని బలపరుస్తాడు, నింపుతాడు. మీరు సాక్షులుగా ఉంటారు. మీరు సాక్షులుగా ఉన్నప్పుడు వారు ఏమవుతారు? ప్రజలు శిష్యులుగా మారుతారు. అదెలాగ చెప్తున్నారు అని అడిగితే అదే అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో చూడండి. ఆ చోట పేతురు చెప్పే మాటను గమనించండి. 2:32లో చదవండి. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. వీళ్ళు సాక్షులుగా ఉండాలంటే ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ రావాలి.
ఇప్పుడు వీళ్ళు సాక్షులుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ రావాలి. ఆయన వచ్చిన వెంటనే వీళ్ళేమయ్యారు? ఎందుకంటే అంతకుముందు వరకు వీళ్ళు వెళ్ళి ప్రసంగించడానికి ధైర్యం లేదు. ఎవరి దగ్గర చెప్పడానికి ఏం లేదు, ధైర్యం లేదు, భయం. తలుపు మూసి కూర్చుని ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడొచ్చాడు. వచ్చిన వెంటనే పేతురుకు ఒక ధైర్యం వస్తుంది. లేచి తాను సాక్షిగా నిలబడుతున్నాడు. చూడండి, మీరు యేసును జీవాధిపతిని చంపివేశారు. తండ్రి అయిన దేవుడు ఆయన సజీవునిగా లేపాడు. దానికి మేము సాక్షులుగా ఉన్నాం. ఆ రోజు ఎంతమంది రక్షించబడ్డారు? అంతే విషయము. ఆదాముకి దర్శనము, దైవభక్తిగల సంతతిని పుట్టించాలి. ఆ వాక్యము, ఆ ప్రవచనము, ఆ దర్శనము నెరవేరాలంటే హవ్వ రావాలి. వచ్చి ఇద్దరు చేరితే ఆ సంతతి పుడుతుంది. ఇక్కడ సంఘము ఉంది, శిష్యులు ఉన్నారు. వీళ్ళు దైవభక్తిగల సంతతి శిష్యులను తీసుకురావాలి, దేవునిలో పుట్టాలి. అంటే వీళ్ళకి ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ కావాలి. ఆదాము హవ్వలు చేరితే అక్కడ దైవభక్తిగల సంతతి పుడుతుంది. ఇక్కడ మీరు పరిశుద్ధాత్మ కలిస్తే శిష్యులు పుడతారు. అంతే విషయం. అప్పుడు మీకు తెలియాలి, నాలో ఎంతగా దేవుడు ఇచ్చినా గాని, ఉన్నతము నుండి శక్తి నన్ను ఆవరిస్తేనే గాని నాలో నుండి పరిశుద్ధత పుడుతుంది. ఈరోజు సంఘము ఎవరిని బట్టి నడిపించబడుతుంది? మీ సేవ ఎవరిని బట్టి ఉంది? మీరు ఎవరి మూలముగా సేవ జరిగిస్తున్నారు? లేక ఎవరి ద్వారా మాట్లాడుతున్నారు? చాలామంది ఏమనుకుంటున్నారు? అన్నీ చేస్తున్నామండి, అయితే రిజల్ట్ లేదు. అన్నీ చేస్తున్నాం కానీ ఏమి లేదు, రిజల్ట్ లేదు. వివాహము జరుగుతోంది, భార్యాభర్తలవుతారు, 3 సంవత్సరాలైనా బిడ్డ లేదు, 4 సంవత్సరాలైనా బిడ్డ పుట్టలేదు. ఇప్పుడు 3 విధాలైన సమస్యలు ఇందులో ఉంది. పిల్లలు లేరన్నందుకు 3 విధాలైన సమస్యలు. మొదటి సమస్య, భర్త దగ్గర కొరత ఉందని చెప్తారు. మెడికల్ ఏమైంది? భర్త దగ్గర కొరత ఉంది. రెండవ సమస్య, భార్య దగ్గర కొరత ఉందని చెప్తారు. సరేనా? మూడవ సమస్య, ఇద్దరి దగ్గర ఎటువంటి కొరత లేదండి, అయితే ఎందుకు బిడ్డ పుట్టలేదో తెలీదు. ఉంది కదా, అలా కూడా ఉంది కదా. ఇద్దరికీ మెడికల్ టెస్ట్ తీశారు, అయితే ఇద్దరికీ ఏం లేదు, కొరత లేదు, బాగానే ఉన్నారు, ఏంటో తెలియలేదు, కానీ పిల్లలు లేరు. ఇప్పుడు ఈ 3 సమస్యలు అట్లే ఇక్కడికి తీసుకురండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మరియమ్మను కమ్ముకొంది. సంఘము పైన పరిశుద్ధాత్మ అల్లాడుచుండెను. అల్లాడుచున్నప్పుడు ఒకటి, భర్త దగ్గర కొరతుండాలి. పరిశుద్ధాత్మ దగ్గర ఏముండాలి? కొరతుండాలి. అది ఉంటే బిడ్డ పుట్టదు. అయితే పరిశుద్ధాత్మ దగ్గర ఏం లేదు, కొరత లేదు, సో సమస్య లేదు. అప్పుడు రెండో ఆప్షన్ ఏంటి? భార్య దగ్గర కొరతుండాలి. భార్య దగ్గర కొరతుందంటే సంఘము లేక పరిచర్య లేక మనము కొరత కలిగి ఉంటే మనల్ని బట్టి పరిశుద్ధాత్మ అల్లాడుచున్నాడే గాని ఏం తేలేకపోతున్నాడు? ఆత్మ పుట్టడం లేదు, శిష్యులు ఏర్పడలేకపోతున్నారు. అప్పుడిక్కడ తెలుసుకోవలసిన ఉపదేశం ఏంటంటే, నాలో పరిశుద్ధాత్ముడున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాను. అనేకులు అదే చెప్తున్నారు, పరిచర్య పరిశుద్ధాత్మతోనే సేవ చేస్తున్నా. అయితే ఇక్కడ ఏదో ఒకటి ఉంది, అది మీరు పరీక్షించాలి కూర్చుని. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. ఇక్కడ నా యొక్క సేవలో నా దగ్గర ఏం సమస్య అని చూడాలి. నాకొక కార్యం వాగ్దానము దేవుడు చేస్తున్నాడు, నువ్వు ఫలించి వృద్ధి చెందమంటున్నాడు. అయితే నా ద్వారా అది ఎందుకు జరగలేదు? పలు సమయాల్లో మీకు దేవుడు వాగ్దానం చేస్తాడు. జనవరి 1వ తారీఖు, ఫిబ్రవరి 1వ తారీఖు లేక వ్యక్తిగతంగా వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఆ వాగ్దానము నెరవేరుతుందా? ఆ వాగ్దానము నెరవేరిందా? చెప్తూనే ఉన్నాం, దేవుడు చెప్పాడండి జరగల, దేవుడు చెప్పాడండి జరగల. దేవుడు చెప్పాడు కానీ ఎందుకు జరగలేదు అని అడిగితే భర్త దగ్గర సమస్యే లేదు, చెప్పిన వాగ్దానం చెప్పిన దేవుని దగ్గర ప్రాబ్లం లేదు, మీలో ఉన్న పరిశుద్ధాత్మ దగ్గర సమస్య లేదు. అయితే ఇక్కడ వేరే సమస్య ఉంది. ఇక్కడ ఎలా భార్య దగ్గర సమస్య ఉంటుందో అదేలాగా అదే సంఘమనే మీరు నాతో దేవునికి కొంత సమస్య ఉంది. అందువల్ల ఈ పరిశుద్ధాత్మ శక్తి దిగినా ఇక్కడేం రాలేదు. ఇక్కడేం కాలా? చూడండి, యేసునాథునితో 12 మంది ఉన్నారు. ఈ 11 మందికి యేసుతో ఉండటం వల్ల ఫలించి వృద్ధి చెంది వీరి వల్ల అన్నీ చేయగలుగుతున్నారు. అయితే ఒకని దగ్గర డబ్బు ఆశ ఉంది, వస్తువు ఆశ, కన్నింగ్నెస్ ఉంది. అతని వల్ల మరో చోటికి ఏం చేయలేకపోయాడు, వెళ్ళలేకపోయాడు, ఊరి వేసుకుని చచ్చాడు. అతని మూలముగా ఒక సంతతో అతని ద్వారా ఒక పత్రికనో ఏదీ రాలేదు. కారణమేంటి? పరిశుద్ధాత్ముడు అందరికీ ఒకటే. ఇప్పుడు పరిశుద్ధాత్మ 5వ అధ్యాయంలో మీరు చూడండి, అపోస్తలుల కార్యము 5వ అధ్యాయంలో మీరు చూడండి. పరిశుద్ధాత్మ ఆ కాలంలో అందరి మీద కృమ్మరించబడ్డాడు, సంఘము అభివృద్ధి చెందింది. అయితే అననీయ సఫీరాలో ఏముంది? ఒక డబ్బు వస్తువు ఆశ అనేది ఉంది. అతడన్నాడు, ఇది అమ్మకం ముందు నీదై ఉండింది కదా,
ఇప్పుడు అమ్మిన తర్వాత కూడా అందులో ఒకటి ఇవ్వమంటే ఇవ్వనని చెప్పబోయేది లేదు. అవునా? అబద్ధం చెప్పాడు. ఇతనెవరూ? పరిశుద్ధాత్మ పొందినవాడు. ఆమెవరూ? పరిశుద్ధాత్మ పొందిన ఆవిడ. ఇప్పుడు వీరిద్దరి మూలముగా ఏం రాలేదు, సంతతి రాలేదు, చచ్చిపోయారు, మరణమొచ్చింది. నువ్వు పరిశుద్ధాత్మ పొంది, అదే వాక్యం చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. 6:4. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారే దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిల్వవేయచు బాహాటంగా ఆయనను అవమానపరుచున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టివారిని మరలా నూతనపరచుట అసాధ్యము. విషన్ ఉంది, వర్డ్ ఆఫ్ గాడ్ ఉంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అయితే ఏది లేదు? మారుమనసు పొందే స్వభావం, వెనుకంజ వేసే స్వభావం. ఇదే కొరత అని చెప్తున్నా. మనల్ని దేవుడు ఉపయోగించబడకుండా పోవటానికి కారణమేంటి? అలా దేవుడు ఉపయోగించబడకుండా పోవటానికి కొన్ని కొరతలు మన దగ్గరున్నాయి. నేను చెప్పేది బాహ్యపు కొరత కాదు. శరీరంలో ఏ బలహీనత ఉన్నా, అవిటి ఉన్నా లేకపోయినా, కొందరు మాట్లాడటం వస్తుందో లేదో, కొందరు చెప్తారు ఏ టాలెంట్ లేదు. నిజం, అటువంటి వారు ఉన్నారు. కాని దేవుడు ఎన్నుకుని బలంగా వాడుకోగలడు. ఒక ప్రసిద్ధి చెందిన ఒక ఇవాంజలిస్టు ఉన్నాడు అమెరికాలో. ఆయనకి మాట్లాడటం రాదంటే సరళంగా మాట్లాడలేడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? తను మాట్లాడేదంతా కూడా ఒక పేపర్లో రాసుకుంటాడు. రాసుకుని అందులో ఉన్నది చదువుతాడు. ప్రసంగం చేయడు. ఏం చేస్తాడు? చదువుతాడు. ఆయన చదువుతూనే ఉంటాడు. ఆ పేపర్ అవతల రక్షించబడుతుంటారు. ఒప్పగించుకుని ఏడుస్తుంటారు. అది వినే కొద్దీ ఏడుస్తుంటారు. ఇప్పుడు చూడండి, ఈయనకి మంచి ప్రసంగించే టాలెంట్ లేదని లోకం చెప్తుంది. అయితే ఈయన మాట్లాడితే అక్కడ క్రియ జరుగుతుంది, అక్కడ బిడ్డ పుడుతుంది. ఆ కొరతను దేవుడు చెప్పడం లేదు, నీ టాలెంట్ని గురించి కాదు. నీకు దేవునికి మధ్య ఉన్న సమస్య, భార్య భర్తకి మధ్య ఉన్న సమస్య. అదే దేవుడు చెప్తున్నాడు. నిన్ను బలంగా ఉపయోగించాలని దేవుడు చూస్తున్నాడు. నీకు దర్శనమిస్తున్నాడు. నీకు దర్శనం ఉంది, వర్డ్ ఆఫ్ గాడ్ ఉంది, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎందుకు బిడ్డ పుట్టలా? అదే ప్రశ్న. ఈ చోట అదే దేవుడు చెప్తున్నాడు. ఆ హవ్వ లేనంత వరకు బిడ్డ పుట్టదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. హవ్వ రావాలి, వస్తేనే అవుతుంది. అదే దేవుడు మరలా చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ నీలో క్రియ చెయ్యాలి. పరిశుద్ధాత్మ అల్లాడితేనే పరిశుద్ధమైనది పుడుతుంది. చెవిగలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినుగాక, అప్పుడే సంగములో బిడ్డ పుడుతుంది. ఈరోజు అనేక సంఘాలు అట్లే ఎట్లాగా ఉన్నాయి. కొన్ని సంఘాలు దుర్మార్గంగా పుడుతున్నాయి. దైవభక్తి గల సంతతి పుట్టలా. అట్లే కోకొలలు కయ్యిన్లాగా 200, 300 కాదు, 2, 5, 10, 20,000 అంటూ వెళ్తుంది. వారి మట్టుకైతే బిడలతో భూమిని నింపడం, అది దైవభక్తి గల సంతతా కాదా అని చింతలేదు. అయితే ఇక్కడ ఇంకొక గ్రూప్ ఉంది. దైవభక్తి గల సంతతి పుడుతుంది, అయితే బిడ్డే పుట్టడం లేదు ఒక గ్రూపుకి. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి. అయితే సేవలో ఒక ఫలము లేదు, పరిచర్యలో ఒక ఫలితము లేదు. అంటే ఇక్కడ ఎక్కడో ఒక కొరత ఉంది. ఆ బిడ్డ ఫామ్ కాకుండా ఉండడానికి ఏదో ఒక కొరత ఉంది. ఇక్కడ భర్త దగ్గర సమస్యే లేదు, పరిశుద్ధాత్మ దగ్గర ప్రాబ్లమే లేదు, మన దగ్గరే ఏదో సమస్య ఉంది. ఇది కూర్చుని ఏం చేయాలి? సరిచెయ్యాలి. ఒక కార్యాన్ని చెప్తారు, మామూలుగా చెప్తుంటారు. మంచి యాక్టివ్గా బిడ్డ పుట్టాలంటే భార్యాభర్త అన్యోన్యంగా ఉంటేనే బిడ్డ ఏమవుతుంది? పుడుతుంది. భార్యాభర్త కొట్లాడుకుంటూ, లేక భార్య ఆ ప్రసవ కాలములో ఎంతో దుఃఖముతో ఆవేదనతో ఉన్నారంటే బిడ్డ మందంగా పుడుతుందట. ఇవి చాలా చెప్తుంటారు. మెడికల్గా మీరు చూస్తే బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మంచి సంతోషమైన వార్తలే ఏం చేయాలి? వినాలి అంటారు. కొందరైతే కూర్చుని టీవీ చూస్తుంటారు బిడ్డ ఉన్నప్పుడు. కానీ ఇశ్రాయేల్లో ఒక కార్యముందట. ఏం చెప్తారు? కన్సీవ్ అయినప్పటి నుండి బిడ్డ పుట్టేంతవరకు టీవీ చూడకూడదని చెప్పేవాళ్లు ఉన్నారట. ఎందుకంటే టీవీలో ఏమైనా దయ్యపు ఈ చిత్రాలనే చూశారంటే అది కడుపులో ఉన్నటువంటి ఆ బిడ్డను బాధిస్తుందట. ఇప్పుడు మరియా శుభవచనం పలకగానే గర్భములో శిశువు గంతేసింది కదా. ఆ విధంగా టీవీలో మీరు ఏదన్నా చూస్తున్నప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తుంది? భయపడుతుందట. ఆ హారర్ సౌండ్ లేక పెద్ద సౌండ్ వింటే భయపడుతుందట. అదే డాక్టర్లు ఏం చెప్తున్నారు? బిడ్డలకి మంచి మైల్డ్ మ్యూజిక్ వేయండి, అప్పుడు బిడ్డ బాగుంటుందని. ఇది లోక ప్రకారంగా. అదే కార్యాన్ని చెప్తున్నాం. మీకు పరిశుద్ధాత్మకు మధ్యలో ఐక్యత మంచిగా ఉందంటే, బాంధవ్యం సరిగా ఉందంటే సంఘములో దైవభక్తి గల సంతతి పుడుతుంది. అది పుట్టడానికి ఏం కావాలి? సంఘానికి పరిశుద్ధాత్మకి మధ్యలో ఐక్యత సరిగ్గా ఉండాలి.
ఇద్దరికి మధ్యలో అనుబంధం కరెక్ట్గా ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడా మొదట? ఇక్కడ హవ్వలేదు. అందువల్ల దేవుడు ఒకటికి రెండుసార్లు చెప్తున్నాడు, ఆదాముకు సాటి అయిన సహాయం ఏర్పడలేదు. ఇంకా సంఘంలో సాటి అయిన సహాయం లేదు. అలా కాదండి, మేము అన్య భాషల్లో మాట్లాడుతున్నాం, పరిశుద్ధాత్మలో నింపబడుతున్నాం, అన్ని భాషలు మాట్లాడుతున్నాం. దేవుడు చెప్తున్నాడు అవన్నీ సరియే. భర్త వస్తున్నాడు, కిరాణా వస్తువులు కొంటున్నాడు, ఏం కావాలో తెచ్చిస్తున్నాడు. అన్ని చేస్తున్నారు. బయట ఉండి చూసేవాళ్ళు చెప్తున్నారు, ఆ వ్యక్తి చాలా మంచోడండి, అన్నీ కొని పెట్టాడు. అయితే భార్యాభర్తలు మాట్లాడుకోరు. ఇంట్లో జరిగే గొడవ ఎవరికి తెలీదు. ఇద్దరూ మాట్లాడుకోరు. అన్నీ కొంటాడు, కావలసిన డబ్బు ఇస్తాడు. అటువైపు ఆమె మంచిల్లాలుగా ఉంది, ఈయన చూసుకుంటాడు, కానీ ఇద్దరు మాట్లాడుకోరు. బయటున్న వాళ్ళకి తెలీదు. అదే ఈరోజు ఆత్మీయ సంఘాల్లో జరుగుతుంది. బిడ్డలు వేరేలేదే, సంఘంలో క్రియ లేదే, ఆత్మ యొక్క ఫలాలు బయటపడలేదే, ఇక్కడ దేవుడు ఎదురు చూసే రిజల్ట్ లేదే. అంటే ఏంటి అర్థం? సాటి అయిన సహాయం ఇంకా ఏర్పడలేదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అయితే గుమ్మమునొద్ద నుంచుని తలుపు తడుతున్నాడు. భర్త గుమ్మమునొద్ద, భార్య ఇంట్లో ఉంటే పిల్లలు పుట్టరు. వాక్యం చెప్తుంది, తలుపు తీయబడి లోనికి రావాలి. ఈరోజు పరిశుద్ధాత్మ వెలుపట నుంచునున్నాడు. సాటి సహాయం సంఘములో లేదు. ఇది దేవుడు ఎదురుచూసే అతి ముఖ్యమైన విషయం. ఇప్పుడు దేవుడు ఎదురుచూసేదేంటి? ఆయనకి సాటి అయిన సహాయం, వరునికి తగినటువంటి వధువు ఉందా? అందువల్ల దేవుడు ప్రతిచోట చూస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాము. దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానము చేసితిని గాని. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆవరింపంటే మరియమ్మను గురించి వాక్యం చెప్తుంది, పురుషుని ఎరుగని కన్యక. అలాగే ఉంది కదా, నేనింకా పురుషుని ఎరుగలేదు. అంటే ఏంటి అర్థం? ఇక్కడ హవ్వొచ్చి సర్పముతో మాట్లాడింది, సర్పమొచ్చింది, దాని ఉపదేశం సంఘంలోకి వచ్చింది. ఆ మీదట ఆదాము హవ్వలు కలుస్తున్నారు. 4వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ముందుగానే ఈమె సర్పము యొక్క మాట వింది. ఇప్పుడు హవ్వతో ఆదాము కలుస్తున్నాడు. పుట్టింది ఎవరై ఉన్నారు? కయీను, చెడ్డవాడు పుట్టాడు. పాత తిత్తి కొత్త ద్రాక్షారసము చేరకూడదు, పాత బట్ట కొత్త బట్ట చేరకూడదు. సర్పము యొక్క ఉపదేశము, పరిశుద్ధాత్ముడు చేరలేరు. అలాగా ఆదాము పరిశుద్ధమైనవాడు, హవ్వను చేరేరంటే పుట్టబోయేది దుష్టత్వముగా ఉంటుంది. ఎందువల్ల ఇలా జరిగింది? సర్పములోనున్నది పరిశుద్ధాత్మ అల్లాడుచున్నాడు, పరిశుద్ధాత్ముడులోనున్నాడు, అట్లే వెళ్తుంది. బయట నుండి చూస్తే ఆత్మలో నింపబడి ఉండటం, సంఘం ఆత్మలో ఉంది, అన్నీ ఉత్సాహంగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అయితే జరిగే కార్యం ఏమైందో తెలుసా? లోపల ఎలాగుందో తెలుసా? లోన దుష్టుడు పుడుతూ ఉన్నాడు. అనేక సంఘాలలో దుర్మార్గులు నింపబడుతూ ఉన్నారు. ఫలించి వృద్ధి చెంది ఎటువంటి సంతతి పుట్టాలి సంఘములో? దైవభక్తి గల సంతతి. సాటి అయిన సహాయం వచ్చింది. ఆదాముకు సాటి అయిన సహాయం లేకపోయింది. దేవుడొచ్చి, యేసుక్రీస్తొచ్చి, నేను మీకు సాటి అయిన ఆదరణకర్తను పంపుతాను, కంఫర్టర్, హెల్పర్ పంపుతానని పంపించాడు. సాటి అయిన సహాయం వచ్చిందిప్పుడు. ఫలించి వృద్ధి చెందాలి గదా. అయితే ఇక్కడ ఏం పెరుగుతోంది? దుష్టుడు పెరుగుతూ ఉన్నాడు గదా. అప్పుడు సంఘానికి దర్శనముంది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, వాక్యముంది. అయితే పుట్టింది శిష్యునిగా పుట్టలేదు. ఏమై పుట్టింది? దుష్టత్వము పుడుతూ ఉంది. అప్పుడు దేవుడు మీ మీద ఉంచిన దర్శనం వేస్ట్. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు వేస్ట్. నేనెప్పుడూ ఒక కార్యాన్ని నేనెంతో గ్రహిస్తా. ఏం గ్రహిస్తానంటే, దేవుడు మిమ్మల్ని నన్ను పిలిచింది ఆయన దర్శనానికి. మనము మన ఇష్టానికి చేస్తూ ఉంటాం. మనము శరీర క్రియలతో చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనకి ఏది ఇష్టమో అది చేస్తుంటాం. దేవుడు మిమ్మల్ని ఆ చోట గ్రహింపజేస్తాడే గాని ఆపడు. గ్రహింపుంటది, మనమొద్దు చెయ్యొద్దు అనేదనిపిస్తుంది, అయితే ఆపడు. అలా వెళుతూ ఉంటది. మీకు తెలీదు, దేవుడు మిమ్మల్ని ఆయన దర్శనం నుండి బయటికి పంపించాడని మీకు తెలియదు. నేను చెప్పింది అర్థమైందా? అర్థమైందా లేదా? అట్లే పంపించేస్తారా అని అడుగుతున్నారా? ఒకే ఒక వాక్యాన్ని మాత్రం చదవండి. 1 సమూయేలు 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించెను. అతడు 2 సంవత్సరంలో ఇశ్రాయేలును ఏలెను. సౌలు ఏలనారంభించినప్పుడు ఒక సంభవం జరుగుతుంది. 14వ వచనాన్ని చదవండి.
యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొనియున్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. అంటే ఏంటర్థం? ముగించాడు, పని ముగిసింది. ఇదెప్పుడు జరిగింది? సౌలు ఏలనారంభించిన 2వ సంవత్సరం. 1 సంవత్సరం అయింది, 2వ సంవత్సరం జరుగుతోంది. అయితే సౌలు ఎన్ని సంవత్సరాలు రాజుగా ఉండాడో తెలుసా? 40 సంవత్సరాలు. తర్వాత 38 సంవత్సరాలు తను పిలుపులోనే లేడు, తను దర్శనమందే లేడు. ఈరోజు అదేవిధంగా అనేక మంది ఆత్మీయ జీవితంలో జీవిస్తూ ఉన్నారు. దేవుడు వారిని త్రోసివేసి ఎన్నో రోజులవుతుంది. దేవుడు వారిని వద్దని చెప్పాడు. ఇప్పుడు చెప్తున్నా, పాపము చేసినందును బట్టి అలా కాదు. పాపము చేసి గ్రహింపు వస్తున్నప్పుడు, దానికి లోబడకుండా తెగింపుగా చేస్తున్నప్పుడు. సౌలుకి దావీదుకు ఏంటి డిఫరెన్స్? ఇద్దరూ దేవునికి విరోధమైన కార్యాలు నిమగ్నమవుతున్నారు. అయితే దావీదు పశ్చాత్తాపడుతున్నాడు, గ్రహిస్తున్నాడు, ఇతని దగ్గర ఏం లేదు, నేను కరెక్ట్ అండి. వాక్యం చెప్తుంది, కర్ణపిశాచాన్ని చెప్పువారి యొద్దకు వెళ్ళాడు. దేవునికి అయిష్టమైన విషయం ఇది. ఇదే దేవునికి అయిష్టమైంది. దేవుడేం చెప్పాడు? నీవు ఫలించి వృద్ధి చెంది నీ పనేదో చెయ్యి. ఇక్కడేం జరుగుతుంది? ఇశ్రాయేలు ప్రజలు వారికి విరోధముగా, సౌలు వాటిని ఆశ్రయించాడు. అందువల్ల దేవుడు చూశాడు, వద్దని నిరాకరించాడు అతన్ని. ఎందుకు వద్దంటున్నాడు? అతని లోపల సరిగ్గా లేడు. తప్పు చేసేది వేరే, పాపం చేసేది వేరే. తిరిగి లేచి వచ్చేస్తాడు. అయితే కన్నింగ్నెస్, ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడి వారిని విరోధం చేయడం, వారిద్దరిని వేరు చేయాలని కోరుకోవడం దేవునికి అయిష్టమైన పని. అది దేవుని పిల్లలకి మధ్య జరగడమనేది దేవుడు ఒకరోజు ఇష్టపడ్డు. అందర్నీ చూడండి, తప్పు జరుగుతుంది. మోషే ప్రజలకై విజ్ఞాపన చేస్తాడు. ఏదో ఒకటి చెప్పి దేవుని దగ్గర చేర్చాలనుకుంటాడు. దావీదు విషయంలో తప్పు జరుగుతుంది. నేనే కదా తప్పు చేశాను, గొర్రెలు ఏమి చేశాయి? ఆ విజ్ఞాపన చేయటం ప్రభు చెప్తాడు. ఇందులో గెత్సెమనే తోటలో నేనే కదా మీకు కావాలి, వారిని వదిలేయమంటాడు. ఇదే విజ్ఞాపన చేయటం. ఈరోజు దేవుడు ఎందుకు సౌలు నిరాకరించాడు? కారణమేంటి? ఈరోజు ఇదే జరుగుతూ ఉంది. పలు సమయాల్లో దేవుడు మిమ్మల్ని, నన్ను ఎదురుచూసే స్వభావం వేరు. దైవభక్తి గల సంతతి పొందాలి, దేవుడిష్టపడే దర్శనంలోకి రావాలి అంటే దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది పరిశుద్ధాత్మ మనమీద ఆవరించాలి. దేవుని యొక్క అభిషేకం మనలో ఉంది, అందులో నుండే చేయగలం. పరిశుద్ధాత్మ ఉన్నాడు, మనం సంఘంలో ఉన్నాం, కాని శిశువు పుట్టలా. కారణం, అనేకులు దేవుని దర్శనంలోనే లేరు. దేవుడు త్రోసివేశాడు, దేవుని పిలుపులో లేరు. అయినా దేవుడు ఈరోజు ఒక వాక్కునిస్తున్నాడు మనకి. దావీదు వెళ్ళి అడిగిన వెంటనే దేవుడు మరలా నూతనపరిచాడు. దావీదు ఇటువంటి తప్పు చేశాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, సరి, నీ రాజ్యము స్థిరపరచదను. అందులోకైనా శిక్ష ఉంటుంది, కాని నీ దర్శనం తప్పించుకుంటుంది. పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. మరలా తన దర్శనములోనికి వచ్చాడు. అదే కార్యాన్ని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ దేవుడు మీతో నాతో ఒక గొప్ప కార్యం చేయడానికి ఒక దర్శనం ఉంచుంటాడు. అది చెయ్యాలంటే ఇదే ఫార్ములా. మొదట మీకున్న దర్శనం ఏంటో మీకు తెలియాలి. రెండవది, ఆ దర్శనానికైన సహాయము పరిశుద్ధాత్మని మీకు తెలియాలి. మూడవది, మీరు పరిశుద్ధాత్మునితో ఏక మనస్సు గలవారైతేనే గాని ఆ దర్శనం నెరవేరదు. ఈ మూడిట్లోనూ ఎక్కడ మిస్టేక్ చేసినా మీచేత జరిగించాల్సిన కార్యం జరగదు. మొదట మీ దర్శనం ఏంటో మీకు తెలియాలి. ఆ దర్శనమేంటి? నేను శిష్యులనుగా చేసి ప్రజల్ని దేవుని యొద్దకు తేవాలి. అందుకు నా వల్ల కుదరదు, నాకు సాటి అయిన సహాయం పరిశుద్ధాత్ముడు కావాలి. పరిశుద్ధాత్ముడు వచ్చినా ఆయన నా మీద ఆవరించితేనే గాని శిష్యులు పుడతారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, అయినా శిశువు పుట్టలేదు అంటే ఏంటర్థం? నాకు ఆత్మకు మధ్య ఏమున్నది? ఏదో సమస్య ఉందని అర్థం. ఈరోజు అది సరిచేస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు ఫలించి వృద్ధి చెంది భూమిని నిండిస్తారు, ఆయన మీచేత గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా! ప్రార్థించుదాం. లేచి నిలబడదామా దేవుని సముఖములో? మీకు ఉంచిన దర్శనమేంటి? దేవుడు మీకుంచిన పిలుపేంటి? మీరు రక్షించబడినప్పుడు దేవుడు మీతో మాట్లాడిందేంటి? ఒకవేళ మీతో దేవుడు పరిచర్యను గురించి చెప్పిన దర్శనమేంటి? అది ఇంకా మీ దగ్గర ఉందా? ఆ దర్శనం ఇంకా మీ దగ్గరుందా? ఆ దర్శనాన్ని నెరవేర్చే పరిశుద్ధాత్మ మీ దగ్గర ఇంకా ఉన్నాడా? పరిశుద్ధాత్మ ఉన్నాడు, అయితే ఆయన మీ లోపల సంతోషంగా ఉన్నాడా? బైబిల్ చెప్తుంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు
మీరు ముద్రింపబడి ఉన్నారు. దుఃఖముగా భార్యాభర్తలు ఉంటే అక్కడ దైవభక్తి గల సంతతి పుట్టదు. మీలో పరిశుద్ధాత్మ సంతోషంగా ఉన్నాడా? నువ్వు బలహీనపడింది వేరే, దురభిమానంగా. పరిశుద్ధాత్మను పొంది కూడా పొందబోయే బహుమతులను గురించి తెలిసిన తృణీకరించిన వారు. నోటి ద్వారా తృణీకరిస్తున్నావు. ఏసెవరో తెలీదు, నాకొద్దు, నాకక్కర్లేదు, అవసరం లేదు. దేవుడంటున్నాడు, నీ మీద నాకొక పెద్ద దర్శనముంది. నిన్ను సంఘములోనికి తేవడానికి నాకు గొప్ప దర్శనముంది. నిన్ను అభిషేకించడానికి నాకు గొప్ప దర్శనముంది. ఎక్కడో తోటలో ఉన్న ఒక వ్యక్తిని బట్టి ఈ లోకంలోని ప్రజల్ని తేవడం అవుతుందంటే, ఎక్కడో అరారోతు కొండ మీద దిగిన ఒక ఓడలో నుండి ఒక మనుషుని ద్వారా భూమి అంతటా నింపడమవుతుందంటే, దేవుడు నిన్ను బట్టి గొప్ప కార్యాలు చేయటానికి శక్తిమంతుడై ఉన్నాడు. అయితే మీకు పరిశుద్ధాత్మకు ఐక్యత, బాంధవ్యం సరిగ్గా ఉండాలి. అప్పుడే దేవుడిష్టపడే బిడ్డ పుడుతుంది. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, సర్పము యొక్క మాటలు ఉన్నాయి. ఆదాము ఉన్నాడు, సర్పము వచ్చిపోయింది అంటే మీ ద్వారా పుట్టేది దుష్టత్వమైనదిగా ఉంటుంది. సంఘము దుష్టత్వంతో నిండి ఉండకూడదు. 5,000, 10,000, 50,000 మంది సంఘములో ఉండడం ముఖ్యము కాదు. అది కయీనా, హేబెలా అని చూడాలి. 50,000 కయీనులుండి ప్రయోజనం లేదు. 50,000 మంది ఉండినా అది హేబేలుగా ఉండాలి. 50,000 మంది ఇశ్రాయేలీలుండి ప్రయోజనం లేదు. 5,000 మంది ఉండినా అది ఇస్సాకుగా ఉండాలి. దేవుడు అదే ఎదురుచూస్తున్నాడు. సంఘము ఎన్నికలో పెరగకూడదు. సంఘము ఆత్మలో పెరగాలి. ఆత్మలో పెరిగినప్పుడు ఆ ఆత్మ యొక్క స్టాండర్డ్లో ఎన్నిక పెరగాలి. మీ దగ్గర 2 పిల్లలుంటే 2 మంచి పిల్లలుగా ఉండాలనుకుంటున్నారు గదా. మీ క్లాసులో 50 మంది అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్నారంటే మంచిగా చదవాలని అనుకుంటున్నారు గదా. అదేవిధంగా దేవుడు సంఘములో ఎదురుచూస్తున్నాడు. నాకు సంఘములో ఉన్నవారందరూ కూడా దైవభక్తిగల సంతతిగా ఉండాలి. అర్పించుకుందామా? ప్రభువా, నా ద్వారా ఏం చేయాలని అనుకుంటున్నారో అది చెయ్యండయ్యా. దానికి నేను అడ్డుగా ఉండను ప్రభువా. నన్ను పూర్తిగా నీ యొద్ద అప్పగించుకుంటున్నాను ప్రభువా. పూర్తిగా అప్పగించుకుంటున్నా. సర్పము యొక్క మాటలకు నేను చెవియొగ్గను ప్రభువా. పూర్తిగా నీవిష్టపడుతున్నట్టు అప్పగించుకుందామా? చేతులెత్తి దేవుని సన్నిధిలో కళ్ళు మూసి, దేవా, నీవు నన్ను ఈ తోటలోనికి తేవడానికి ఒక కారణముంది. సాటి సహాయునిగా పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించినందుకు ఒక కారణముంది. నా ద్వారా శిష్యులను పుట్టించడానికి నీవు ఇష్టపడుతున్నందుకు మీకు స్తోత్రం. నీవు వచ్చు పర్యంతము ప్రభువా, వచ్చు పర్యంతము మా ఈ కార్యములో మేము ఆగిపోకుండా మమ్మల్ని కాచి కాపాడండి. మా సంఘము ఆత్మలో బలపడిన సంఘముగా, దైవభక్తిగల సంతతిని పుట్టించే సంఘముగా మారనివ్వండి. మహిమగల హస్తం కింద అప్పగించుకుంటున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి.